బ్రేకింగ్ చూసినాం. టీఎస్పీఎస్సీ వ్యవహారం అత్యంత బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిపుణులతో చర్చించనున్నామన్నారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువతకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, మళ్లీ తప్పులు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇక అభ్యర్థులకు కోచింగ్ మెటీరియల్ ఫ్రీగా ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. రిఫార్మ్స్ ఏవేవైతే సంస్కరణలు ఏవైతే తీసుకురావాల్సి ఉంటుందో ఇప్పటిదాకా చాలా సుదీర్ఘంగా సమీక్షించాము. చీఫ్ సెక్రటరీ గారు కూడా ఆయనకు తగ్గ విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా వారికి సూచించడం జరిగింది. ఈ రోజు ఏ పిల్లలైతే ఈ పరీక్షకు అపేర్ అవుతున్నారో, ఏ విద్యార్థులు అయితే పరీక్షకు అపేర్ అవుతున్నారో, ఏ యువత అయితే అపేర్ అవుతుందో వారెవరు కూడా తిరిగి మళ్ళీ గతంలోనే ఫీజు చెల్లించారు, మీ తప్పు కాదు, మరి పరీక్షలు రద్దు కావడం అనేది మీ తప్పు కాదు. 3 పరీక్షలు రద్దయినాయి. ఈ 4 కదా మేడం, 4 పరీక్షలు రద్దయినాయి. ఈ 4 పరీక్షల సంబంధించిన ఫీజు కట్టిన ఆల్రెడీ ఎన్రోల్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారెవరు కూడా మళ్ళీ తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వారందరూ కూడా మరి సాధ్యమైనంత వేగంగా మళ్ళీ ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాము. మార్పులు తీసుకొచ్చి మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకుండా పటిష్టమైన నివారణ చర్యలు తీసుకొని సాధ్యమైనంత వేగంగా పరీక్షను కండక్ట్ చేసే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళందరూ అర్హులే, వారందరూ కూడా మళ్ళీ పరీక్షకు కూడా కూర్చోవచ్చు. అయితే మేమేమనుకున్నామంటే మరి పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు, కోచింగ్ సెంటర్లలో కూడా చదువుతా ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మొత్తం ఈ 4 పరీక్షలకు సంబంధించిన కోచింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో, అది గ్రూప్ 1 కావచ్చు, డిఏఓ కావచ్చు, మన టీపీఓ కావచ్చు, ఏఈ ఎగ్జామ్ సంబంధించింది కావచ్చు, మొత్తం కోచింగ్ మెటీరియల్ అంతా కూడా ఫ్రీగా ఆన్లైన్ లో అందుబాటులో పెడతాము. ఎవరు కావాలంటే వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతా కూడా ఫ్రీగానే వారికి ఆ మెటీరియల్ అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. బహుశా రాబోయే 2-3 రోజుల్లోనే ఇది మొత్తం కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది, ఆన్లైన్ లో పెడతాం. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న స్టడీ సర్కిల్ ఏవైతే ఉన్నాయో మరింత బలోపేతం చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అందులో కొంతమంది ఇతర కులాలకు సంబంధించిన పేద విద్యార్థులు ఉన్నారు, వారు కూడా అగ్ర కులాల్లో ఉండే పేదలు కూడా, వారికి సంబంధించి కూడా ఈ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసి మరి రీడింగ్ రూమ్స్ కూడా ఏవైతే జిల్లాల్లో ఉన్నాయో, ఇదివరకు అవి ఉదయం 8 నుంచి సాయంత్రం 10 దాకా పనిచేసేది, ఆ రీడింగ్ రూమ్స్ లో కూడా 24 గంటలు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నాం. 24 అవర్స్ ఓపెన్ పెడతాం. దాంతో పాటు మొత్తం అక్కడ ఫ్రీ మెటీరియల్ తో పాటు 24 అవర్స్ ఓపెన్ పెట్టడంతో పాటు ఉచిత